You know, I heard about Bakht సహోదరుడు భగత్ సింగ్ గారి గురించి నేను విన్నాను. He's a man of God. ఆయన దైవజనుడు. Once he was in Ahmedabad. అహ్మదాబాద్ లో ఒకసారి ఆయన ఉన్నప్పుడు, So when he had gone to one of the elders had invited him to his house for dinner. ఒక సంఘ పెద్ద వారి ఇంటికి సహోదరుడు భగత్ సింగ్ గారిని భోజనానికి ఆహ్వానించినాడట. I think it was for lunch or something. He had gone there. అక్కడ భోజనం, మధ్యాహ్న భోజనమో సాయంత్రం భోజనం తెలియగానే అక్కడికి వెళ్ళినాడు. That elder had a shop. ఆ యొక్క పెద్ద సంఘ పెద్దకు ఒక షాప్ ఉంది. So that man, he invited the Bakht to go and pray in the shop. ఆ యొక్క షాప్ కు వెళ్లి అందులో సహోదరుడు భగత్ సింగ్ గారిని ప్రార్థన చేయమని కోరినాడు. That shop was attached to the house itself. ఆ యొక్క షాపు తన ఇంటికి ఆ పక్కనే ఆనుకొని ఉంది. Then when the Bakht went there, అక్కడ సహోదరుడు భగత్ సింగ్ గారు అక్కడికి వెళ్ళినప్పుడు he saw packets of cigarettes being sold. అక్కడ ఆ షాప్ లో దుకాణంలో మామూలుగానే సిగరెట్ ప్యాకెట్లు కూడా కనపడ్డాయి. But the Bakht refused to pray. అక్కడ అవి చూసిన వెంటనే భగత్ సింగ్ గారికి ప్రార్థన చేయడానికి ఇష్టం లేకుండా పోయింది. He asked that man, ఆయన ఆ వ్యక్తిని అడిగినాడు, how can you sell cigarettes? ఆ సహోదరుడా, నీ షాప్ లో సిగరెట్లు ఎలా అమ్ముతావు? Oh, this is only business, sir. అయ్యా, ఇది వ్యాపారం కదా అన్నాడు. This is only business, brother. ఇది ఓన్లీ బిజినెస్ కదా సహోదరుడా. But I don't smoke, he said. నేను తాగను కదా. Nothing doing. నేను తాగను. You cannot even sell that. అది తాగకపోయినా పర్లేదు, కానీ నువ్వు దానిని అమ్మేవాడిగా మాత్రం ఉండకూడదు. Then when he came to the prayer house, అక్కడ ప్రార్థనా స్థలానికి తిరిగి he వచ్చినప్పుడు simply announced before the congregation, ఆ యొక్క సమాజం ఎదుట ఆయన ప్రకటించినాడు, hereafter we are removing this elder from eldership. ఇక్కడ ఈ సంఘ పెద్దగా ఉన్నటువంటి ఆయనను పెద్దరికం నుండి తొలగిస్తున్నాను. Straight away he refused. ఆయన తిన్నగా చెప్పేసిన, And even announced there itself, అక్కడే ప్రకటన కూడా చేసినాడు, we are removing him. ఆయనను మనం తొలగిస్తున్నాం. That servant of God was shaking with Lazarus. సహోదరు లాజర్సన్ గారు చెప్పినారు, ఆయన వణికిపోయినాడంట. పెద్ద He is removing him and going, what problem I am going to face, I don't understand. మరి ఆయన నన్ను కొనక తిరిగి తీసివేస్తే నాకు ఎటువంటి సమస్య వస్తాయో నాకే అర్థం కాలేదు. That is the fear of God that was there in the beginning in our churches. మన యొక్క సంఘాలలో ప్రారంభ దినాలలో ఇటువంటి దేవుని యొక్క భయం అనేది ఉంటూ ఉండేది. You may ask me how I know this. అది నీకెట్లా తెలుసు అని మీరు నన్ను అడగొచ్చు. So once when I went to Beersheba, this is Ahmedabad. అహ్మదాబాద్ లో ఉన్నటువంటి బేర్షిబా అనేటువంటి సంఘానికి నేను వెళ్ళినప్పుడు Brother Lazarus' son Hanok said, he shared his అక్కడ testimony. సహోదరుడు లాజర్సన్ గారి కుమారుడు హానోకు, ఆ సహోదరుడు నాకు ఆ సాక్ష్యాన్ని పంచుకున్నాడు. Immediately that man was removed, that elder was removed from eldership. వెంటనే ఆ యొక్క పెద్దరికం నుండి ఆ యొక్క సంఘ పెద్దను తొలగించినాడు. That is why he is called, he is considered as a man of God. అందుగురించి ఆ భగత్ సింగ్ గారిని దైవజనుడు అని చెప్పేసి అంటారు. But when Eli had to confront his own sons, ఏలీ తన యొక్క కొంత కుమారుని సరిదిద్దలేకపోయినాడు. as if he had not witnessed, he is asking them, why do you do all these things, my sons? అరే నా కుమారులారా, ఇలాగ చేస్తూ ఉన్నారా? Arey, you're not my sons anymore. ఇక మీదట నా కుమారులు అనబడరు. Not my sons. నా కుమారులు కాదు మీరు. If he had said like that, అలాగా గట్టిగా చెప్పుంటే, he didn't say like that, but no, my sons, don't do like that. అరే అట్లా చేయబోకుండ్రా అని ఆయన చెప్పుండొచ్చు. You're not my sons మీరు నా anymore. కుమారులు కాదు ఇక మీదట. That is what I think the voice, what God wanted to hear from మరి Eli. దేవుడు ఏలీ నుండి అటువంటి కఠినత్వముతో కూడిన స్వరాన్ని కోరుకుని ఉండవచ్చేమో ఏలీ దగ్గర నుండి. And he's saying, here I'm hearing about, I'm not hearing a good report from you. ఆయన అన్నాడు, A good report about you people. అరే నా ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినపడుతున్నాయిరా అని అంటున్నాడు. He's hearing terrible reports about his own children. తన సొంత కుమారులు చేస్తున్నటువంటి బహు భయంకరమైనటువంటి వార్తలు. Now look at Eli, how he scolds Hannah. చూడండి, హేనా విషయంలో ఏ విధంగా గద్దించినాడు ఏలీ. How did he scold her? ఆవిడని ఏ విధంగా గద్దించినాడు He called her చూడండి. a drunkard. తాగుబోతురా అలా అన్నాడు. Call a man drunkard, it's okay. మనుషుణ్ణి తాగుబోతాడు అంటే వేరే. But he called a woman a drunkard. అరే ఒక స్త్రీని పట్టుకుని మత్తుతో నిండినటువంటి త్రాగుబోతు అని చెప్పేసి అన్నాడు. That particularly she's coming there and she's weeping her heart out. అక్కడ తన యొక్క వేదనంతు హృదయమంతు కూడాను ప్రభు సన్నిధిలో కురుమరించి ఏడుస్తూ ఉన్నటువంటి ఆ సహోదరి, He didn't care about being mistaken there. మరి అక్కడ ఆ విషయం గురించి అంతగా పట్టించుకోలేదు. He's using such harsh words. అక్కడ కఠినమైనటువంటి మాటలు అక్కడ స్త్రీ దగ్గర వాడినాడు. Don't think Eli was a timid man. మరి ఏలీ
పిరికివాడు అని అనుకోవద్దు. If he wanted, he could have done that very same thing, same I- words he could have used even for his own sons. ఆయన ఏ విధమైనటువంటి కఠినత్వాన్ని ఆ యొక్క హన్నా దగ్గర వాడి ఉంటున్నాడో అదే స్వరంతో తన కుమారులు కూడాను ఆయన అనుకుంటే గద్దించొచ్చు. How dare you do adultery in my place, అరే in the house of God? దేవుని యొక్క మందిరంలో నా ముందు ఇటువంటి పనులు చేయడానికి నీకు ఎంత ధైర్యం ఉండాలిరా? You adulterers. ఓ వ్యభిచారులారా. But she is calling Hannah a drunkard. మరి ఈ హేనాను త్రాగుబోతని చెప్పి అన్నప్పుడు That is why God knows everything. అది దేవునికి వ్యత్యాసం బాగా అర్థమవుతుంది. The passion and the affection that he had for his own children. మరి తన యొక్క బిడ్డల పట్ల ఎటువంటి అనురాగము ఆప్యాయత ఉందో ఈ విషయాలు దేవుడు ఏలీ హృదయాన్ని గ్రహించినాడు. And the same he did not have for Hannah. మరి ఈ విషయంలో హన్నా విషయంలో ఆ విధంగా ఆయన లేడు. So remember these things, God is watching. దేవుడు How we deal with our own children at home as well as how we deal with our children in the house of God. దేవుని మందిరంలో కానివ్వండి, బయట కానివ్వండి, ఇతరుల పట్ల ఇతర పిల్లల పట్ల మనం ఎలా ప్రవర్తిస్తున్నాము, మన సొంత పిల్లల విషయంలో ఏ విధంగా ప్రవర్తిస్తున్నాము, ఈ విషయం జాగ్రత్తగా గమనించాలి.